సమాజంలో ఎంతో స్వార్థం ఉంది, ఎంతో ద్వేషం ఉంది. పగతో నిండినటువంటి ఈ సమాజంలో ప్రేమను, దీనత్వాన్ని చూపించాలంటే ఆషామాషి కాదు. ఒక వ్యక్తి మన పట్ల ద్వేషంగా ప్రవర్తిస్తా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు కనపరిచినటువంటి ఆ దీనత్వము మనం కనపరచడం పొరపాటును ఒకవేళ మన మీద ఉమ్మి పడితే మనం సహించం. అయితే అక్కడ ఉన్నటువంటి సైనికులంతా కూడా ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తే ఆయన సహించాడు. కొరడా దెబ్బలతో కొట్టారు, శీలలతో ఆయన చేతుల్లో కాళ్ళలో కొట్టడం జరిగింది. ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మనం సహిస్తామా? ఆయన్ని అపహసించారు, అపహాస్యం చేశారు, అవమానించారు. ఆయన చూడనొల్లని వాడుగా చేయబడ్డాడు, గాయపరచబడ్డాడు, మన దెబ్బలు ఆయన పొందాడు. దీన మనసు గల ప్రభువు నోరు తెరవలేదు, వదకు తేబడ గొర్రెపిల్లవలే మౌనంగా ఉన్నాడు. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మనకుందా ఆ దీన మనస్సు?